ఫ్రెండ్స్, మనం పొద్దున నిద్ర లేవగానే మనకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. మొదటిది, మనం కూడా అందరిలాగానే యావరేజ్గా బతికేద్దామా, లేక అందరిలాగా కాక డిఫరెంట్గా గ్రేట్గా మారదామా అని. ఈ ఆలోచన మీకు కూడా వచ్చినట్లయితే మీరు మీ విజయంలో మొదటి మెట్టు సాధించినట్లే. మీరు మీ లైఫ్లో గ్రేట్గా మారాలని అనుకుంటున్నారా? అయితే ఈరోజే ఒక డెసిషన్ తీసుకోండి. మీ యొక్క ఆలోచనల్లో, మీ యొక్క ప్రవర్తనల్లో నేను యావరేజ్ అన్న స్టేట్ నుండి నేను డిఫరెంట్, నేను గ్రేట్ అన్న స్టేట్లోకి మారాలి. మన ఈరోజు వీడియో యావరేజ్ నుంచి గ్రేట్గా ఎలా మారాలో తెలియజేస్తుంది. యావరేజ్ పీపుల్కి గ్రేట్ పీపుల్కి ఆలోచనల మధ్య తేడా ఏంటి? యావరేజ్ పీపుల్ యొక్క ఆలోచనల్లో ఎక్కువగా సమస్యల గురించే మాట్లాడుతూ ఉంటారు. ఎవరు నాకు సపోర్ట్ చేయడం లేదు, నేను ఎంత కష్టపడ్డా ఇతరులు గుర్తించడం లేదు, నాకు ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ ఉద్యోగం రావట్లేదు, ఇలా ప్రపంచం ఎలా వారి మీద కక్ష పెంచుకుంటుందో విమర్శిస్తూ ఉంటారు. ఇలా ఇతరులను నిందించడం ద్వారా ఏదైనా మారుతుందా? గ్రేట్ పీపుల్ ఇతరులపై ఫిర్యాదు చేయడానికి తమ ఎనర్జీని వృధా చేయరు. వారు తమ సమయాన్ని పరిష్కారాలను కనుగొనడానికి వారంతటా వారే ప్రయత్నిస్తారు. ఏదైనా తప్పు జరిగితే వారు దానికి ఎవరు కారణమయ్యారో తెలుసుకోవడానికి కాకుండా దానిని ఎలా పరిష్కరించాలో వెతుకుతారు. గొప్పవారు వారికి ఏం జరిగిందో అన్న దానికి కాకుండా దానికి వారు ఎలా స్పందించాలనే విషయంపై ఫోకస్ పెడతారు. చాలామంది తమ పొరపాట్లు, వైఫల్యాలు, పశ్చాత్తాపాలను పట్టుకొని గతంలోనే జీవిస్తారు. వారు సమస్యలు వారిని కంట్రోల్ చేయడానికి అనుమతిస్తారు. కానీ గ్రేట్ పీపుల్ వారు గతం నుండి నేర్చుకుంటారు, కానీ అక్కడే ఉండిపోరు. సమస్యలు వారిని నియంత్రించడానికి అనుమతించరు. వారు ఫెయిల్యూర్స్ నుండి పాఠాలు తీసుకొని ముందుకు సాగుతారు మరియు వారి గతం తమ భవిష్యత్తును నిర్ణయించకుండా చూసుకుంటారు. నేను నా జీవితంలో ఉన్న ప్రస్తుత పరిస్థితికి ఇతరులను నిందించేవాడిని. ఎప్పుడో ఎవరో వస్తారు, నా జీవితాన్నే మార్చివేస్తారు, అన్ని సమస్యలను సరిచేస్తాడు అని ఎదురు చూసేవాడిని. కానీ మన కోసం ఎవడూ రాడు. నా జీవితానికి నేనే కర్త, కర్మ, క్రియ. ఏ రోజైతే నేను ఈ విషయాన్ని తెలుసుకున్నానో ఆ రోజే నేను మేల్కొని ఒక్కసారి నన్ను నేను అద్దంలో చూసుకున్నాను. నన్ను ఈ అవస్థల నుండి బయటపడేందుకు ఎవరూ రారు, కానీ నేను నా జీవితాన్ని మార్చుకోవచ్చు. ఆ క్షణం నా జీవితాన్నే మార్చింది. అప్పుడు అనిపించింది, జీవితంతో ఎదురు తిరిగి పోరాడితే తప్పేముంది? మహా అయితే మళ్ళీ కింద పడతాను, కానీ మళ్ళీ పైకి లేస్తాను. కానీ ఈసారి ఆ ఫెయిల్యూర్ నుండి లెసన్స్ నేర్చుకొని తిరిగి ఆ తప్పు చేయకుండా మరోసారి కొత్త మార్గంలో వెళ్ళి ఖచ్చితంగా విజయం సాధిస్తాను. గొప్పవారి జీవితంలో ఒకసారి చూస్తే వారు ఒక్కసారిగా విజయం సాధించలేదు. వారు ఆ స్థితికి చేరుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు. విజయం సాధించిన వారి జీవిత చరిత్రల నుండి నేర్చుకుంటూ పైకి ఎదిగారు. మనకు గొప్పవారి జీవితాలను పూర్తిగా తెలుసుకోవాలంటే ఒక జీవితం చాలదు, కానీ వారి జీవిత సారాంశాన్ని ఒక పుస్తకం తెలియజేస్తుంది. గ్రేట్ పీపుల్ జీవితాల్లో రెగ్యులర్గా బుక్స్ చదివే అలవాటు ఉందని గ్రహించాను. అందుకే నేను లైబ్రరీకి వెళ్ళి చదవడం ప్రారంభించాను, నేర్చుకోవడం ప్రారంభించాను. నాకు కావలసిన జీవితం నిర్మించుకోవడానికి అవసరమైన పరికరాలను ఇవ్వగలిగిన ప్రతి పుస్తకాన్ని కనుగొన్నాను. సమస్యల గురించి మాట్లాడటం ఆపి పరిష్కారాలను కనుగొనడం ప్రారంభించాను. ఇది సులభం కాదు. ఇట్ వాజ్ హార్డ్ వర్క్, బట్ ఇట్ వాజ్ వర్త్ ఇట్. ఎప్పుడు నేను యావరేజ్గా ఉండడం మానేసి గ్రేట్గా ఉండడానికి ముందుకు సాగానో అప్పుడు నేను ఎదగడం ప్రారంభించాను. గ్రేట్నెస్ అంటే అదృష్టం కాదు, లేక కేవలం అదృష్టం ఉన్నవారే గ్రేట్గా మారతారని కాదు. అది ఒక మనస్తత్వం. మీరు జీవితంలో చేపట్టే వివిధ ప్రయత్నాల్లో మంచి జరిగినా చెడు జరిగినా దానికి బాధ్యత వహించి తప్పును సరిదిద్దుకొని ముందుకు సాగడమే గ్రేట్నెస్
అంటే నేను గొప్పగా మారాలనే మీ సంకల్పం త్యాగాలను కోరుతుంది. మీ యొక్క కంఫర్ట్ జోన్ నుంచి మీ అంతటా మీరే బయటకు రావాలని, మీ యొక్క శక్తికి మించి ప్రయత్నించాలని కోరుతుంది. మరియు మీ యొక్క భయాలను, మీ యొక్క అవమానాలను ఎదుర్కోవాలని భావిస్తుంది. కానీ అది అంత సులభం కాదు, అంత సౌకర్యం కూడా ఉండదు. కానీ అదే అవసరం. ఇది నిజం. ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ ఈ ప్రయాణంలో ఉన్నారని నేను అనుకుంటున్నాను. మీ ప్రయాణంలో మీకు మోటివేషన్ కొరకు మా వీడియోని ఫాలో అవ్వండి. మా వీడియోస్ మీకు ఉపయోగపడుతుందని మీరు భావిస్తే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.